హలో ఎవ్రీవన్, బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, మీరు ఆల్రెడీ మన thumbnail లో చూసిన విధంగానే సో మాక్ టెస్ట్లు అనేవి ఎందుకు అంత యూస్ఫుల్ అండ్ అలాగే అవి ఎలా రిలేట్ చేసుకోవాలని చెప్పి క్లియర్ గా వీడియో చేస్తానని చెప్పాను కదా. సో ఈ రోజు ఈ వీడియోలో అది మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అంతకంటే ముందు మీకు ఒక చిన్న థింగ్ లైక్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అది మొత్తం ఫ్రీ. ఓకేనా. సో ఇన్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నానని చెప్పి మీకు క్లారిటీ రావాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మీరు మొత్తం వీడియో చూస్తే ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రీ రిసోర్సెస్ ఏంటి అండ్ ఎందుకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ అండ్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మేము ఎలా గైడ్ చేస్తాం మిమ్మల్ని. ఓకేనా. సో నేను బిఎస్జీ టెక్ తెలుగు అని మేము ఇద్దరం కలిసి ఎలా మిమ్మల్ని గైడ్ చేస్తాం. ఓకేనా. సో ప్రెసెంట్ ఇద్దరం కూడా ఒక మంచి రెప్యూటెడ్ కంపెనీస్ లో జాబ్ చేస్తున్నాం కాబట్టి సో మాకున్న ఈ ఎక్స్పీరియన్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటూ మీకోసం మేము తీసుకొస్తున్న రిసోర్సెస్ వీటన్నిటిని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా. సో అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా అనలైజ్ చేయాలి, ఇలాంటి ప్రతి కాన్సెప్ట్ మీద మనం వీడియో అయితే చేస్తాం అనమాట. సో ఫ్యూచర్ లో అవన్నీ రాబోతున్నాయి డెఫినెట్లీ మన ఛానల్లో. అంతకు మించిన కంటెంట్ అనేది మీరు ఎక్కడ చూస్తుండరు. అండ్ ఇద్దరం ప్యారల్ గా చేయడానికి అయితే మేము ట్రై చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ థింగ్, ఏవైతే లైక్ ఏవైతే రిసోర్స్ ఉన్నాయో ఆ రిసోర్స్ అనేవి మీకు ఎలా ఏమేమి ప్రొవైడ్ చేస్తాం అనేది ఒక క్లియర్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎంపీసీ షార్ట్ హ్యాండ్ నోట్స్ ఏదైతే ఉందో షార్ట్ హ్యాండ్ నోట్స్ మీకు ఇక్కడ ఒకసారి నార్మల్గా చూపిస్తాను. ఓకేనా. షార్ట్ హ్యాండ్ నోట్స్ ఏదైతే ఉందో షార్ట్ హ్యాండ్ నోట్స్ చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఫిజిక్స్ షార్ట్ హ్యాండ్ నోట్స్, మ్యాథ్స్ షార్ట్ హ్యాండ్ నోట్స్, మ్యాథ్స్ గెన్షో బిట్స్, కెమిస్ట్రీ షార్ట్ షార్ట్ నోట్స్, ఇలా ప్రతిదీ ప్రొవైడ్ చేస్తూ అండ్ అలాగే మ్యాథ్స్ గెన్షో బిట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఇది ప్రీవియస్ ఇయర్ లో నేను రెడీ చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఓకేనా. సో నేను ఎప్పుడైతే 2020లో ప్రిపేర్ అయ్యానో నాకు సంబంధించినంత వరకు ఇవి ఇంపార్టెంట్ బిట్స్. ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను అండ్ ఇప్పుడు మీకు కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నాట్ ఓన్లీ దట్, ఓన్లీ అన్న షార్ట్ నోట్స్ సరిపోతుందా అని చాలా మంది అడుగుతారు. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క మొత్తం 2015 నుండి 2023 వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యాథ్స్ సంబంధించినవి ఎక్స్ప్లెనేషన్ తో సహా, బిట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ తో సహా కూర్చోబెట్టి మరీ ప్రిపేర్ అయ్యేలా మేము మీకు రిసోర్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇది అంతా ఫ్రీయే. ఓకేనా. సో 2000 ఎప్పటి వరకు అంటే 2017, 18, 19, 20, 22. ఓకేనా. మొత్తం 22 అనుకుంటా మేబీ. సో 22 పేపర్ ఎక్స్ప్లెనేషన్ వరకు ఉన్నా. ఓకేనా. సో నాట్ ఓన్లీ మ్యాథ్స్, కెమిస్ట్రీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో 2012 టు 2016 అండ్ మొత్తం అన్ని కూడా అన్ని చాప్టర్ సంబంధించిన కూడా క్లియర్ గా ఉంటాయి అనమాట. ఓకేనా. సో నాట్ ఓన్లీ మ్యాథ్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, షార్ట్ కట్ ట్రిక్స్ కూడా నాకు నా ఛానల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ ఏమైనా ఉన్నాయంటే అవి మ్యాథ్స్ షార్ట్ కట్ ట్రిక్స్. ఇవి మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ 30+ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే షార్ట్ నోట్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ అన్ని యూటిలైజ్ చేసుకున్న తర్వాత దీనికి రావాలి. సో దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్లాన్ కూడా నేను చెప్తాను, అది ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని చెప్పి. సో దానికి సంబంధించిన అన్ని కూడా రెగ్యులర్ గా వీడియోస్ అని వస్తాయి. అండ్ అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాక్ టెస్ట్ ఏవైతే ఆ మాక్ టెస్ట్ కూడా, సో నాట్ ఓన్లీ మాక్ టెస్ట్ అన్న ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాడో ఆ మాక్ టెస్ట్ కూడా అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నేను జస్ట్ ఇవి ఏంటంటే మీకు యూటిలైజ్ అవుతాయని చెప్పి ప్రీవియస్ పేపర్స్ ని యూటిలైజ్ లైక్ గ్రాస్ప్ చేసుకుని నేను ప్రిపేర్ చేసినవి అంతకు మించి ప్రొవైడ్ చేశారు అనమాట అన్ని. సో ఒకసారి అవి కూడా చూపిస్తాను. సో అవి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలని కూడా మొత్తం. అండ్ అలాగే కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఈ మూడు సంబంధించిన డీటెయిల్డ్ ప్లాన్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. సో డీటెయిల్డ్ ప్లాన్ అనేది ఇలా నీకు మొత్తం ఇస్తాను. ఫిజిక్స్ ఫిజిక్స్ పేపర్స్ కానీ, తర్వాత ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి. ఓకేనా. అండ్ అలాగే మీకు కోర్, నాట్ ఓన్లీ ఎంపీసీ కోర్ సంబంధించిన షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో నా దగ్గర ఉన్న షార్ట్ నోట్స్ ఏవైతే ఉన్నాయో మేమిద్దరం కలిసి కూర్చున్న లైక్ లైక్ సెగ్రిగేట్ చేసిన ఏవైతే షార్ట్ నోట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా. మీరు ఏవి తీసుకోవాలంటే మాక్ టెస్ట్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఆ మాక్ టెస్ట్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి క్లియర్ గా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేసిన ఏంటంటే ఒకవేళ మీరు మాక్ టెస్ట్ అనేది తీసుకోగలిగితే మీకు ప్రొవైడ్ చేసిన ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ షార్ట్ హ్యాండ్ నోట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గెన్షో బిట్స్, షార్ట్ కట్ ట్రిక్స్ అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఓకేనా. సో ఇవన్నీ మ్యాథ్స్ సంబంధించినవి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలని చెప్పి మేము అందరం ఒక గ్రూప్ లో మీ ఇద్దరం ఒక గ్రూప్ లో మిమ్మల్ని గైడ్ చేస్తాం. ఓకేనా. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. ఓకేనా. సో కొన్ని కొన్ని లైక్ మిగతా వాళ్ళలాగా వదిలేయడం కాకుండా మేము దగ్గరుండి మిమ్మల్ని ఎంతవరకు వచ్చారు ఏంటి అని చెప్పి డీటెయిల్ గా అన్ని తెలుసుకొని ప్లాన్ చేస్తూ మేము మిమ్మల్ని ఒక టైం టేబుల్ మీద నడిపిస్తాం అనమాట. ఓకేనా. షెడ్యూల్ డే బై డే షెడ్యూల్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో అన్న ఒక యాప్ క్రియేట్ చేసి మీకు ప్రొవైడ్ చేసినంటే మీకు మీకు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అందుకే చెప్తున్నా డెఫినెట్లీ ఈ కోర్స్ అనేది మీరు తీసుకోగలిగితే మీకున్న ఆ యొక్క లైక్ నేను లైక్ ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తాం. ఓకేనా. సో ఈ సెట్ కెమిస్ట్రీ గెన్షా బిట్స్ అండ్ అలాగే ఫిజిక్స్ గెన్షా బిట్స్. సో ఇలా ప్రతిదీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలని చెప్పి డీటెయిల్ ప్లాన్ అనేది ఇస్తాం. సో ఓకే, మీకు చూపించాను ఫ్రీ రిసోర్స్ అన్ని ఒకసారి చూపించాను. సో మీరు ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటి అంటే ఈ మాక్ టెస్ట్ ఇక్కడ రండి. మీరు నార్మల్ గా అన్న గురించి మీకు తెలిసే ఉంటుంది. సో అన్న యాప్ మీకు తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు ఏం చేయాలంటే మన ఛానల్ లైక్ ఈ కింద లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు నార్మల్ గా
ఏదైతే బిఎస్డిబి అకాడమీ ఏదైతే ఉందో అకాడమీ యాప్ అనేది ఎక్కించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎక్కించుకున్న తర్వాత మీరు నార్మల్గా టెస్ట్ సిరీస్ లోకి రండి. టెస్ట్ సిరీస్ లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏదైతే మీరు ఏపీ అయితే ఏపీఎస్, టీఎస్ అయితే టీఎస్, ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. సో ఏపీ అయితే ఏపీ అని చూస్ చేసుకుంటారు కదా, ఒకసారి మీకు చూపిస్తాను. ఆ, మీరు ఏదైతే మనీ మనీ పే చేసినప్పుడు జస్ట్ 199 రూపీస్ మాత్రమే. ఆ 199 రూపీస్ లో కూడా నా యొక్క ప్రోమో కోడ్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రోమో కోడ్ మీరు యూజ్ చేసుకోగలిగితే ఎగ్జాక్ట్ గా ఇదిగోండి, ఇది ప్రోమో కోడ్ అనమాట. ఆస్క్ అబి నౌ అని అన్ని క్యాపిటలే. సో ఇది మీరు యూస్ చేసుకోగలిగితే మీకు 19 రూపీస్ తగ్గుతుంది. సో దీనికంటే మీకు 180 రూపీస్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ రిసోర్స్ అనేవి ఎవరు ఊరికి ప్రొవైడ్ చేయరు. అండ్ దాంతో పాటు వస్తున్న మాక్ టెస్ట్, ఒకసారి మీకు మాక్ టెస్ట్ డెమో కూడా చూపిస్తాను. డెఫినెట్లీ అన్న చాలా చాలా ఇంప్రెసివ్ గా చేశాడు. సో నేను ఇంతవరకు ఇంత క్లియర్ కట్ గా ఇంత ప్రాపర్ వేలో ఒక మాక్ టెస్ట్ ని బిల్డ్ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు టైం మేనేజ్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఎక్కడ వీక్ ఉన్నారో మీకు తెలుస్తుంది. అండ్ అలాగే మీకున్న ఆ యొక్క భయం అనేది పోతుంది. అండ్ అలాగే మొత్తానికి కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా హైలో ఉంటుంది అనమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏదంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది. సో మీకు క్లారిటీ రావడానికి మాత్రమే చూపిస్తున్నా. ఓకేనా? సో ఏదో మీరు తీసేసుకోవాలని చెప్పట్లేదు. డెఫినెట్లీ ఒకవేళ మీకు తీసుకోవాలనే ఆలోచన కలిగితే మాత్రం డెఫినెట్లీ మీకున్న 100% ట్రస్ట్ వర్తినెస్ మాత్రం మేము గ్రాస్ప్ చేసుకుంటాం. మిమ్మల్ని ఒక గ్రూప్ తీసుకున్న వెంటనే నాకు మెసేజ్ చేస్తే అనుకోండి, నేను వెంటనే గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఆ గ్రూప్ లో మేము ఇద్దరం ఉంటాం. డెఫినెట్లీ మీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం గైడ్ చేస్తాం. ఓకేనా? సో ఇది లైక్ మీరు చూసుకోవచ్చు. మీరు నార్మల్ గా ఏదైతే మనం రియల్ టైమ్ లో ఏదైతే మనం నార్మల్ గా ఇప్పుడు మీరు ఎప్పటిలాగే ప్రిపేర్ అనుకోండి, మాక్ డ్రిల్ రాస్తారు అనుకోండి, పైన టైమర్ ఉంటుంది కాబట్టి మీకు ఒక మేనేజ్మెంట్ వదులుతున్నాం, టైం మేనేజ్మెంట్ అనేది. సో దాన్ని బట్టి నేను ఎక్కడ వీక్ ఉన్నాను, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నానో తెలుసుకొని ఎన్ని అటెంప్ట్ చేస్తున్నాను, ఎన్ని అటెంప్ట్ చేస్తున్నాను, ఎన్ని వదిలేస్తున్నాను అని చెప్పి మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి, మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు క్లియర్ గా రాయగలుగుతారు అనమాట ఎగ్జామ్ అనేది. సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సేమ్ ఇలానే మీరు నార్మల్ గా ఎలా అయితే ఆ, ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుందో ఇదే వేలో ఉంటుంది అనమాట అక్కడ కూడా ఎగ్జామ్ కూడా. సో అందుకే చెప్తున్నా, డెఫినెట్లీ మీకు క్లారిటీ రావడానికి ఆల్వేస్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి తీసుకోవాలని చెప్తున్నా. సో నాట్ ఓన్లీ ఎంపీసీ. సో మీకు ఒకసారి మ్యాథ్స్ చూపించాను కాబట్టి మీకు కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే కోర్స్ అవి చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ ఉంది కదా, సో ఈసీలో ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ ఉంది కదా, ఎలక్ట్రానిక్ డివైస్ సర్క్యూట్స్ లో మీకు నార్మల్ గా చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీకు పైన టైమర్ ఉంటుంది, మొత్తం 50 మినిట్స్ అనమాట. సో మీరు ఈజీగా ఎంత లేదన్నా సరే ఒక బిట్ కి ఎంత లేదన్నా 58 సెకండ్స్ తీసుకుంటారు, అంటే లైక్ 1 మినిట్. సో అందుకే చెప్తున్నా. సో ఈ అన్న సో ఏదైతే మొత్తం 650 బిట్స్ కాబట్టి ఈచ్ వన్ లైక్ ప్రతి బిట్ కూడా 1 మినిట్ అని పెట్టాను అనమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు లైక్ ఎంత డీటెయిల్డ్ గా వర్క్ వర్క్ ప్లాన్ చేశారు అనేది. సో మొత్తం మీకోసం బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో ఫ్రమ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు నాట్ ఓన్లీ రిసోర్సెస్ కాకుండా మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏదైతే మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత కాలేజ్లో నేను లిస్ట్ అని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారో దాన్ని కూడా మేము ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో అది మాత్రం పక్క. సో నేను లాస్ట్ ఇయర్స్ నుండి గైడ్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఏదైతే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లైక్ ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్లీ అది కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో మన ఛానల్ ని ప్రాపర్ వేలో మీరు యూజ్ చేసుకోగలిగితే అన్ని రిసోర్స్ కూడా దొరికేస్తాయి. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏం లేదు, టెస్ట్ సిరీస్ అనేది ఈజీగా తీసుకోండి. మీకు ఆస్క్ అభినవ్ అనే ఒక కోడ్ ఉంటుంది కదా, మొత్తం క్యాపిటలే. అది మీరు అప్లై చేయగలిగితే 19 రూపీస్ తగ్గుతుంది. సో దాని బట్టి మీకు ఓన్లీ 180 రూపీస్ పడుతుంది. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా, నాట్ ఓన్లీ సిఎస్సి, రిమైనింగ్ వాళ్ళు కూడా. సో ఇంకొక ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటి అంటే మీరు అన్ని కూడా ఒకసారి ఉండవు అనమాట. సో మీరు సిఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ రెండు మాత్రమే అన్న ఇంకా ప్రెసెంట్ అయితే చేశాడు. సో రిమైనింగ్ లైవ్ ఆన్ 13th January 2025 అలా ప్రతిది కూడా. సో వీక్ ఒకటి మీరు చేసుకోవాలనే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? అన్ని ఒకసారి పడిపోయాయి కదా, నాకు చేయగలుగుతాను లేదని చెప్పి. సో మీకు ఇచ్చేది ఒకటే, కన్సిస్టెంట్ గా మేమనేది మేము వర్క్ చేయిస్తాం. అండ్ అలాగే ఆ ప్లాన్ ఏదైతే ఆ ప్లాన్ కూడా మీకు క్లియర్ కట్ గా ఒక ఐడియా అయితే ఇస్తాను అనమాట. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకుంటున్న విషయం ప్రతిదీ కూడా మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా నెంబర్ అయితే ఇస్తాను, ఒకసారి దానికి మెసేజ్ చేయండి. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే? సో ఎలా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఐ హోప్ మీకున్న ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు అడగడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.